దళిత ముస్లిం యువకులపై తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ బాబు జరిపిన దాడిని పోలీసులు కొడితే తప్పేముందన్న హోంమంత్రి అనితను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు శుక్రవారం చీరాల్లో దళిత మహాసభ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ పోలీసులకు కేసు నమోదు చేసి కోర్టుకు పంపించే అధికారం మాత్రమే ఉందన్నారు. కోర్టులు శిక్షలు వేయాలి కానీ పోలీసులు శిక్షలు వేయకూడదన్నారు. పోలీస్ డ్యూటీని మున్సిపల్ వర్కర్లు కూడా తమది కూడా కాకి డ్రెస్సేనని పోలీసులు విధులు నిర్వహిస్తే నేరమన్నారు. కావున తెనాలిలో దళిత ముస్లింలపై దాడి చేసిన తెనాలి సీఐలు ఇద్దరిని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలని, పోలీసులు కొడితే తప్పేముందన్న హోంమంత్రి అనితను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని నీలం నాగేంద్రరావు తెలియజేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తేదీన ముగ్గురు యువకులు, ఇద్దరు దళిత యువకులు, ముస్లిం ముగ్గురు యువకులని నడు రోడ్డు మీద ఐతానగర్ వద్ద తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ అనేవాళ్ళు నడు రోడ్డు మీద లాఠీలతో కొట్టి, మోకాళ్ళ మీద బూటుకాళ్ళతో తొక్కి బహిరంగంగా తాలిబాన్ శిక్షలు, అంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పుడు ఉరిశిక్ష కూడా బహిరంగంగా అయ్యారు. చీకట్లో ఏగుజామున జైల్లో కూడా ఖైదీలు ఊరందరూ లెగవ ముందు వేస్తారు ఉరిశిక్ష కూడా. కానీ తాలిబాన్ దేశాల్లో అనాగరికంగా నడి రోడ్లో శిక్షలు వేస్తారు. అంటే ఆ శిక్షల వల్ల భయభ్రాంతులు మిగతా సమాజం నేరాలు జరగకుండా ఉంటాయని వాళ్ళ ఉద్దేశం. కానీ అడుగుతుందండి, పోలీసులే నేరస్తుల పేరుతోటి దళితులకి మైనారిటీ శిక్షలు వేస్తే ఈ కోర్టులో ఉంది దేనికి? భారతదేశంలో పోలీసులకు శిక్షలు వేస్తే ఉన్నది దేనికి? నేరస్తులు ఎవరు? 2 కేసులుంటే, క్రిమినల్ కేసులుంటే రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు ఎవరి మీద. జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికన్నా హత్య కేసులు ఉన్న వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేశారా? ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారన్నారు, హత్యాయత్నం కేసు పెట్టారు. మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? చంపుతామని బెదిరించారు. రౌడీ మామూలు పోలీసు మామూలు కోసం కానిస్టేబుల్ కేసు పెడితే తెనాలి ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం ఎంట్రన్స్లో ఉంటే ఆ విగ్రహాన్ని తొలగించాలని, పాత విగ్రహాన్ని తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ప్రయత్నించాడు పోలీసు మున్సిపల్ అధికారులతో అంబేద్కర్ విగ్రహం తొలగించడానికి. అప్పుడు అక్కడ తెనాల్లో ఉన్న చర్చి వాళ్ళు, క్రైస్తవులందరూ కూడా, దళితులందరూ కూడా 3 రోజులు ఆందోళన చేసి ఆ అంబేద్కర్ విగ్రహం తొలగిమని అడ్డుకున్నారు. అది కక్ష పెట్టుకున్న మనోహర్ ఇది మొత్తం, అంటే అది ఆ ముగ్గురు కొట్టింది కాదు, ఇది దళిత సమాజాన్ని వాళ్ళు భయభ్రాంతులు చేయటం అన్నమాట. ఎవరికి మీద కేసులు ఈరోజు అది మళ్ళా మేము ఆ ఘటన మీద విచారిస్తామని చెప్పాల్సిన హోంమంత్రి, చట్టాన్ని అమలు చేయాల్సిన హోంమంత్రి ఏం చెప్తుంది? పోలీసులు కొడితే తప్పేంది అంటుంది. అంటే పోలీసులకి కొట్టే అధికారం ఉందా? పోలీసులకు శిక్షలు వేసే అధికారం ఉంటే కోర్టులు మూసేయమనండి, పోలీసులకు శిక్షలు వేస్తారు. స్వయాన హోంమంత్రి తన మీద 23 కేసులు ఉన్నాయని చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద, జగన్ మీద, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇద్దరు జైలుకి వెళ్ళి వచ్చారు. 6 నెలలు జైలుకి, 1 నెలలు వచ్చారు, 2 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇటీవల ఒంగోలులో వీరయ్య చౌదరి అని ఒక మాజీ రౌడీ షీటర్ హత్యకు గురైతే హోంమంత్రి అనిత ఒకటావటిన వచ్చి రాత్రి అంతా అక్కడ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అంటే మీరు మాజీ రౌడీ షీటర్ అంత్యక్రియలకు వచ్చి సరే చంపింది ఎవరన్నా ఫ్యాక్షనిస్ట్లా కాదు, వేరే పార్టీ వల్ల కాదు, ఒకే ఊరు, ఒకే కులం, ఒకే పార్టీ వాళ్ళు ఆధిపత్యం కోసం చేస్తే మీరు వచ్చారు. అంటే మీరేమో మాజీ రౌడీ షీటర్ల కుటుంబాన్ని పరామర్శించవచ్చు, కానీ ఈడ దళితుల్ని, ముస్లింలని రౌడీ షీటర్ల పేరుతోటి గంజాయి తాగుతున్నారని చేస్తున్నారు. అలా గంజాయి ఆంధ్ర రాష్ట్రం ఎలా వస్తుంది? గంజాయి అమ్ముతున్న వాళ్ళ మీద మీరు ఇవ్వడం పీడీ యాక్ట్లను పెడుతున్నారా? నాటు సారా కాసిన వాళ్ళ మీద ప్రకాశం జిల్లాలో, గిద్దలూరు, రాచల మండలాల్లో పేదల మీద, గిరిజనుల మీద పీడీ యాక్ట్లు పెట్టి బెయిల్ లేకుండా సంవత్సరాలు కూడా జైల్లో ఉంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయిలు వచ్చింది. మీరు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే 3 నెలల్లో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తామన్నారు. సంవత్సరం అయింది, మీరు చేసింది ఏమీ లేదు. కాబట్టి అంటే పోలీసులు కొట్టే హక్కు లేదండి. అదేవిధంగా ఈరోజు
హైకోర్టు తెనాలి సీసీ 3 టౌన్ సిఐ రమేష్, 2 టౌన్ సిఐ రామ్మోహన్ నాయకుల్ని ఎస్ఎస్టీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని, హోంమంత్రి వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని డిమాండ్ చేస్తూ రేపు విజయవాడలో ప్రెస్ క్లబ్లో సమావేశం జరుగుతుంది. చట్టాలను పాటించాలి కానీ చట్టాలు అందరికీ సమానం కానీ ప్రత్యేకించి ఈ అగ్రకుల సమాజంలో చట్టాన్ని చేతులు తీసుకుని దళితుల్ని భయభ్రాంతులు చేయడానికి చట్టాన్ని అంటే ఒక మనిషిని చంపితే పోలీసులు చంపడం అనేది ఎన్కౌంటర్ చేయడం అనేది సమంజసమేనా? అది అందరికీ వర్తిస్తుందా? అందరిని కొడుతున్నారా పోలీసులు? కాబట్టి ఎస్ఎస్టీ కేసుల్లో హత్య చేసిన కూడా అరెస్ట్ చేయటం వల్ల హత్య కాదని వాదిస్తున్నారు. మా అరెస్టులు చేయటం వల్ల స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒక హత్య కేసులు అత్యాచార కేసులు అరెస్ట్ చేసి కూడా ముసుగే చూపిస్తున్నారు కానీ అదే కోర్టు గైడ్లైన్స్ అంటారు. వేరే చదువుల హత్య కేసులు ముద్దాయిని ముసుగే చూపించారు. వాళ్ళు చూపించవచ్చు కానీ కోర్టు గైడ్లైన్స్ అంటే ఎక్కడ చట్టంలో ముద్దాయిని నడువుడి మీద వాళ్ళు నేరం చేస్తే కోర్టు ప్రకారం శిక్షించండి. వాళ్ళు ఎందుకు హత్య కేసులు చేసిన ముసుగే చూపించినప్పుడు వీళ్ళని ఎందుకు చేయటం లేదు? అంటే దళిత మైనార్టీలకు గౌరవం లేదని, మర్యాద లేదని వీళ్ళని చేస్తున్నారు. నిన్న అమరావతిలో వేస్తులు అని చెప్పి ఛానల్లో డిబేట్ చేశారని జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద నేరాన్ని కులం మొత్తం చూడ హోంమంత్రి అనిత తెనాలి ఘటనలో ఇక్కడ ఎస్ఎస్టీ యాక్ట్ ఒక మాజీ మహిళ చేత కేసు పెట్టించి ఖమ్మంపాటి శిరీష అని ఎస్ఎస్టీ కేసు పెట్టిస్తే జడ్జి ఆయన మందలిచ్చాడు. ఈ ఘటనకి ఎస్ఎస్టీ కేసు ఎలా వర్తించి తీసేసాడు. అంటే మీకు ఉపయోగించుకోవడానికి మా కారం చేయడు చుండూరు దళితుల పోరాటాలు ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాల ఫలితం వచ్చిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు, మీరు ఉపయోగించుకుంటున్నారు. నిజంగా ఇక్కడ చీరాలలో 2012లో గజ్జవంచనం అనే ఒక ఎస్సీ మహిళని పరుచూరు మండలానికి చెందిన అమ్మాయిని చీరాలలో హత్య చేస్తే ఆ కేసులు ఈ రోజుకి ఎస్ఎస్టీ యాక్ట్ కోసం వెయ్యాలని మేము ఫైట్ చేస్తున్నాం ఒంగోలు జిల్లా కోర్టులో. అప్పుడు పనిచేసిన గాంధీ సిఐ కానీ తర్వాత వచ్చిన భీమానాయ్ కానీ ఎస్ఎస్టీ యాక్ట్ రెడ్డిస్ ప్రేమించి అమ్మాయిని చెల్లి సమూహం కూడా మాయం చేశారు చీరాలలో. దాంట్లో ఎస్ఎస్టీ యాక్ట్ వేయాలి. అసలు సంఘటనలో ఎస్ఎస్టీ యాక్ట్ అమలు వేయటం లేదు పోలీసు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఎస్ఎస్టీ యాక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చట్టవిరుద్ధం. దళితుల మీద ముస్లింల మీద బహిరంగ దాడి చేసిన వీళ్ళ మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద నంబర్ కూడా అయింది. ఈ పరిణామాల మీద దళిత ముస్లిం యువకులపై దాడి చేసిన రౌడీల పేరుతోటి చట్ట ప్రకారం శిక్షించాలి కానీ దళితులకు శిక్షించడానికి పోలీసులకి హక్కు లేదని హోంమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం, చట్టవిరుద్ధమని డిమాండ్ చేస్తూ తెనాలి ఇద్దరు సిఐలు రామ్మోహన్ నాయకు, రమేష్ బాబుల్ని ఎస్ఎస్టీ ప్రకారం అరెస్ట్ చేయాలని అదే విధంగా హోంమంత్రి దళితులకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తూ రేపు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో దళితులు మైనార్టీలపై పోలీసులు చేసిన ఆకృత్యాన్ని ఆ దుర్మార్గమైన సంఘటనని హోమ్ మినిస్టర్ గారు సమర్థించడం అనేది ఎంత మట్టికి సబబు. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ జరిగిన సంఘటనకి కులాన్ని ఆపాదించబాకండి, జరిగిన దాని ప్రతిదానికి కులమని చెప్తాను ఏంటి అన్నది. ఆమె ఏ కులంతో ఎమ్మెల్యే అయ్యారు, ఏ కులంతో ఆమె మినిస్టర్ అయ్యారు, ఆమె ఏ హక్కుతో మాట్లాడుతుంది? ఇప్పుడు అంబేద్కర్ కల్పించిన భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించిన హక్కుతోనే ఆ దళిత అనే పదంతోనే ఆ మినిస్టర్గా అయ్యింది. మరి ఈరోజు జరుగుతున్న వ్యవస్థలో దళితులకు ఒక న్యాయం, ఓసీలకు ఒక న్యాయం జరుగుతుంది. ఆమె కంటికి కనపట్ల. మరి ఆ రోజు అలా మాట్లాడినావా? మరి ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలని సిఫార్సు చేస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైతేనేమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతారు, ఇష్టం లేకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండదు. అయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కూడా 41 CRP కింద బెయిల్ ఇచ్చి పంపిస్తారు సామాన్య దళితులకి. అదే పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకి వెంటనే రిమాండ్ పంపించేసి వాళ్ళు జైలుకి పంపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఆమె హోమ్ మినిస్టర్ గారికి కనపట్లేదా? ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమె చదువుకున్నది, హోమ్ మినిస్టర్గా చేస్తా ఇంత అజ్ఞానంగా మాట్లాడుతుందంటే మరి దళితులను అవమానపరచడమా? మరి దళితుల పక్షాన గెలిచామా? దళితులకి ఏం న్యాయం చేస్తుంది? ఆమె తక్షణమే దళితులు క్షమాపణ చెప్పాలని, ఆ హోమ్ మినిస్టర్కి నిజంగా ఆమె తగదు, ఆ హోమ్ మినిస్టర్గా రాజీనామా చేయాలని దళిత వాస్తవం డిమాండ్ చేస్తుంది.